Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. భూమా అఖిలప్రియ ఆవిడ చేసిన పని ప్రస్తుతం ఒక చర్చగా మారింది. మనం అనుకుంటూనే ఉన్నాం నామినేషన్ టైంలో చాలా రకాలు జరుగుతాయి, బట్ ఈ నామినేషన్ గురించి మనం మాట్లాడాలి అంటే ఆవిడ వాస్తవానికి ఏంటంటే ఈవేళ జీవిత భాగస్వామి భార్గవరామ నాయుడు గారి చేత ఆవిడ నంద్యాల లోక్సభ అభ్యర్థిగా వారు బరిలో ఉంటారు, స్వతంత్ర అభ్యర్థిగా అని చెప్పి వారు నిన్న దాఖలు చేసినటువంటి నామినేషన్ ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. ఒకసారి ఈ నామినేషన్ వేయడానికి గల కారణాలు వాటిని విశ్లేషించే ముందు ఒకసారి మనం ఆళ్లగడ్డ రాజకీయాన్ని ఒకసారి మనం తెలుసుకోవాలి, మన వీక్షకులకు తెలియజేయాలి. గంగుల తిమ్మారెడ్డి గారిని గంగుల ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు, వారు ఆ శాసనసభకి ప్రాతినిధ్యం వహించినటువంటి 55లో ఏర్పడింది నియోజకవర్గం. ఆ తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి గారు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచేవారు. ఎస్వి సుబ్బారెడ్డి గారు అంటే మన శోభానాగిరెడ్డి గారు నాన్నగారు. ఆ తర్వాత ఏమైందంటే మీకు తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత మీకు భూమా శేఖర్ రెడ్డి గారిని భూమా నాగిరెడ్డి గారి సోదరుడికి అవకాశం ఇచ్చారు. అయితే ఆయన మొదటి ఎన్నికలో ఓడిపోయారు. గంగుల ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 85లో మళ్ళీ భూమా శేఖర్ రెడ్డి గారు గెలుపొందడం, 89లో మళ్ళీ వారు గెలుపొందడం జరిగిన తర్వాత ఏమైందంటే మీకు వారు హఠాన్మరణం చెందిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు ఆ ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి గారు గెలుపొందారు. 2004లో మళ్ళీ గంగుల ప్రతాప్ రెడ్డి గారు గెలుపొందడం, మిగతా అన్ని ఎన్నికలు భూమా నాగిరెడ్డి గారు శోభానాగిరెడ్డి గారు వీళ్ళే అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఆళ్లగడ్డ నియోజకవర్గం అట్లాగే పక్కన ఉన్నటువంటి నంద్యాల, ఈ రెండు నియోజకవర్గాల్లో ఏంటంటే మరి ముఖ్యంగా ఆళ్లగడ్డకు వస్తే ఇక్కడ బలిజలు ప్రథమ సంఖ్యలో ఉంటారు, రెడ్లు తర్వాత సంఖ్యలో ఉంటారు. అయితే రెడ్లు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో కోయిలకుంట్ల, ఆలూరు, తర్వాత ఆళ్లగడ్డ, ఇవన్నీ ఏంటంటే సున్నితమైనటువంటి ప్రాంతాలు, నియోజకవర్గాలు. కోయిలకుంట్ల 2009లో రద్దయింది, అది వేరే విషయం. నందికొట్కూరు, ఇవన్నీ నందికొట్కూరు ఎస్సీలకు రిజర్వ్డ్ అయింది. సరే, ఆళ్లగడ్డకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏమైందంటే మొత్తంగా కర్నూలు జిల్లాను తీసుకుంటే బలిజలు అత్యధికంగా కనిపించేటటువంటి సంఖ్య ఆళ్లగడ్డ, ఆ తర్వాత నంద్యాల. ఇక్కడ ఏమైందంటే బలిజలు రాజకీయ ప్రాధాన్యత కోసం కొన్ని దశాబ్దాలుగా అక్కడ కృషి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఓటర్స్ ఉన్న ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ఏంటంటే వాళ్ళకి అవకాశం రాకపోతే వాళ్ళు దానికోసం ఎదురు చూడటమో ఏదో ఒక ప్రయత్నం చేయడం చేస్తూ ఉంటారు. 78లో నల్లగట్ల నరసింహులు గారని సుప్రసిద్ధ న్యాయవాది, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా జనతా అభ్యర్థిగా పోటీ చేశారు, జనతా అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నంద్యాల లోక్సభకు వచ్చి ఒకసారి పోటీ చేయడం జరిగింది. బలిజల్లో రాజకీయ చైతన్యం అక్కడ రావడానికి ఈ నల్లగట్ల నరసింహులు గారు ఆయన ముఖ్య కారకుడు. వీరేం చేశారంటే 1985లో బలిజ మహాసభ అని చాలా పెద్ద ఎత్తున నంద్యాలలో నిర్వహించి ఎలాగైనా వంగవీటి మోహన్ రంగారావు గారిని సభకు తీసుకురావాలని సంకల్పించి ఆ ప్రయత్నం నెరవేరింది. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారు నాకు తెలిసి గుంటూరు జిల్లా దాటి అంటే పార్ట్ ఆఫ్ ప్రకాశం వరకు కూడా ప్రయాణించి అంటే అక్కడ దాకా కూడా ఆయన ఏ కార్యక్రమాలు రూపొందించో లేకపోతే అక్కడ కార్యక్రమాలకి ఆహ్వానం పలుకు కారు కాదు రాలేదు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఖమ్మం, హైదరాబాద్ ఇలా ఉండేది. మీకు చరిత్రలోకి ఒకసారి తొంగి చూసి రాయలసీమ జిల్లాల వైపు వంగవీటి మోహన్ రంగారావు గారు ఎప్పుడు వచ్చారండి? 1985లో ఈ మహాసభకు వచ్చారు. ఈ మహాసభకు కూడా వంగవీటి మోహన్ రంగారావు గారు, మిర్యాల వెంకట్రావు గారు, పి శివశంకర్ గారు వాళ్ళిరువురు ఆయన్ని తోడుకుని వచ్చారు. ఆ సభ విజయవంతమైంది. మాకు రాజ్యాధికారం కావాలి, మేము ఎన్నికల్లో పోటీ చేయాలి అనేటటువంటి ఒక వాతావరణం అయితే ఏర్పడింది. అయినా కూడా రాజకీయ పార్టీలు అవకాశం ఇచ్చేవి కావు బలిజలకి ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చేటప్పుడు. వాస్తవానికి నెల్లూరు, కడప జిల్లాలో రెడ్ల సంఖ్య చాలా ఎక్కువ కనిపిస్తుంది. నంబర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో 40,000 అబోవ్ కనిపిస్తారు, మీకు ఖచ్చితంగా కనిపిస్తారు. కొన్ని చోట్ల 30, 35 అలా ఉంటాయి, కొన్ని చోట్ల 40, 45. మీకు పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం ఇక్కడికి వెళ్ళేటప్పటికి 60-70 వేలు దాటి కనిపిస్తారు. మరీ ముఖ్యంగా పులివెందులో 70,000 పైచిలకు రెడ్డి ఓటర్లు కనిపిస్తారు. కర్నూలుకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వెనుకబడిన తరగతులు, ముస్లిం మైనార్టీలు ఎక్కువ కనిపిస్తారు. బీసీలు ఎక్కువ, కురుబ, బోయ, పద్మశాలి, కల్లుగీత వీళ్ళు ఎక్కువ కనిపిస్తారు. ముస్లిం మైనార్టీలు కనిపిస్తారు. ఇక్కడ బలిజల సాంద్రత ఆళ్లగడ్డ, నంద్యాలలోనే ఉంటుంది. ఈ నంద్యాల, ఆళ్లగడ్డలో ఈ కార్యక్రమాలు ఈ నల్లగట్ల నరసింహులు గారు ప్రారంభించి రాష్ట్ర స్థాయిలో వాటికి ఒక
రూపం తీసుకొచ్చి 89 ఎన్నికలకు ఏమైందంటే మీకు కాంగ్రెస్ పార్టీ సహజంగా రెడ్డి సామాజిక వర్గానికి స్థానాలు కేటాయిస్తుంది. తెలుగుదేశం సహజంగా వారి సామాజిక వర్గం తర్వాత వాళ్ళు బీసీలకి కర్నూలు జిల్లాలో ప్రాధాన్యత ఇస్తారు. అట్లా జరిగినటువంటి నేపథ్యంలో మీకు తిరుపతి ఎన్నిక ఒకటి చెప్పాలి 94. ఈ నల్లగట్ల నరసింహులు గారు అట్లాగే నాగలాపురం మునిశంకర్ గారని వీళ్ళిరువురు కలిసి మిర్యాల వెంకట్రావు గారు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆ తర్వాత హస్తకళల సంఘం చైర్పర్సన్గా ఉంటూ వారు కాపునాడు చైర్మన్కి రాజీనామా చేసి వారు బ్యాక్ ఎండ్లో ఉండి వీళ్ళిద్దరి చేత తిరుపతిలో ఒక మహాసభ నిర్వహించారు, బలిజ మహాసభ. మీకు ఆ మహాసభకి ఒక నవ యువకుడు వైజాగ్ నుంచి ఒక భోగి నిండా అక్కడి నుంచి నాయకుల్ని కార్యకర్తలను తీసుకుని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ కాపునాడు జిందాబాద్, బలిజల ఐక్యత వర్ధిల్లాలి, మిర్యాల వెంకట్రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆ భోగికి అటు ఇటు బ్యానర్లు, గుడ్డ బ్యానర్లు అనమాట కట్టి తీసుకొచ్చినటువంటి ఆ నవయువకుడే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎదిగినటువంటి గంటా శ్రీనివాసరావు గారు. ఓకే, మిర్యాల వెంకట్రావు గారు స్టార్టింగ్ పాయింట్ అక్కడే, గంటా శ్రీనివాసరావు గారు. సరే, మనం ప్రస్తుతం ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ 92లో జరిగినటువంటి మహాసభ ఏదైతే తిరుపతిలో ఉందో దాని తాలూకు ప్రభావం తెలుగుదేశం అక్కడ ఏ మోహన్ అని వారికి అవకాశం ఇవ్వడానికి, చిత్తూరులో ఏఎస్ మనోహర్ గారికి అవకాశం ఇవ్వడానికి, రాయచోటి రాజంపేట బలిజలకు ఇవ్వడానికి, రాజంపేట లోక్సభ బలిజలకు ఇవ్వడానికి బలంగా ఒక వేదిక తిరుపతిలో జరిగింది. అది నల్లగట్ల నరసింహులు గారు, నాగలాపురం మునిశంకర్ గారు వీరు ముందుండి వారే నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం. మిర్యాల వెంకట్రావు గారు బ్యాక్ ఎండ్లో ఉండి డ్రైవ్ చేశారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే తిరిగి మనం ఆళ్ళగడ్డకు వస్తాం. ఆళ్ళగడ్డకు వచ్చేటప్పటికి ఏమైందంటే 2009, 2008లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు, 2009 ఎన్నికలు. మీరు తెలుగుదేశం నుంచి వెలుపలికి వచ్చారు భూమా దంపతులు. ఎందుకు వెలుపలికి వచ్చారు? వాళ్ళని ఎవరూ పొమ్మని చెప్పలేదు, వాళ్ళకెవరూ ఏ విధమైనటువంటి అవమానం తెలుగుదేశంలో చేయలేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక లోటు ఏంటంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రి పదవిని ఆశించారు. ఉమానాగిరెడ్డి గారు ఆశించారు, శోభానాగిరెడ్డి గారు ఆశించారు. వారు ఇరువురు ఖచ్చితంగా మంత్రి పదవులు నిర్వహించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, సందేహం లేదు. అయితే ఇక్కడ ఎమ్మిగనూరు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి బివి మోహన్ రెడ్డి గారికి ఎన్టీ రామారావు గారు అవకాశం ఇస్తుండేవారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బివి మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. బివి మోహన్ రెడ్డి గారు ఆయన జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఎన్టీ రామారావు గారు ఎక్కడో కాశ్మీర్లోనో కులు మనాలిలోనో ఎక్కడో షూటింగ్లో ఉంటే వెయ్యారి బాములు వగలమారు భర్తలు అనుకుంటా, లేదా ఛాలెంజ్ రాముడు, ఆ సినిమాల సమయంలో బివి మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీ క్యాబినెట్లో నేను మంత్రి అవుతాను, మన ఇద్దరు జాతకాలు అలా ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఆయన ముందే ఎప్పుడో. అటువంటి వ్యక్తి బైరెడ్డి విశ్వమోహన్ రెడ్డి ఆయన పూర్తి పేరు. సరే, ఇప్పుడు మనం వీరిరువురు మంత్రులు కాలేదు కాబట్టి మనం ప్రజారాజ్యంలోకి వెళ్ళి ప్రజారాజ్యం అధికారంలోకి వచ్చేస్తే మనం ఎవరో ఒకరు మంత్రులు కావచ్చు అనేటటువంటిది ఒక అంశం. అలాగే ఎవరైనా బలిజలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రజారాజ్యంలో చేరిపోయి ఇక్కడ మనకు పోటీగా నిలబడతారేమో కాబట్టి మనమే ముందుగా వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు భూమా దంపతులు. ఇది ఇక్కడ మీకు కీలకమైనటువంటి అంశం, మీకు అర్థమైంది, రాజకీయం అర్థమైంది. అక్కడ మిద్దె శాంతరాముడు గారిని ఆయన నంద్యాలలో ఆయన వ్యాపార సామ్రాజ్యం, ఆయన విద్యా వ్యవస్థలు, విద్యా సంస్థలు అవన్నీ ఉంటాయి. వారు ప్రజారాజ్యంలోకి వచ్చి నంద్యాల నుంచి పోటీ చేద్దామని అనుకున్నారు, శాసనసభ కావచ్చు, నంద్యాల లోక్సభ కావచ్చు. అయితే మొత్తం కర్నూలు జిల్లా మీద మా ఆధిపత్యమే కొనసాగాలి, మేము చెప్పిన అభ్యర్థులకే బీఫారాలు మేము అందజేసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి జోక్యం చేసుకోవద్దని భూమా దంపతులు చిరంజీవి గారికి వాళ్ళ ప్రతిపాదనని వాళ్ళు బల్లగుద్ది మరీ వినిపించి ఆ ప్రకారం కొన్ని సామాజిక వర్గాలు అసలు ప్రజారాజ్యం వైపు వాళ్ళు ఆకర్షితులు కాలేదు, ప్రజారాజ్యం వైపు వారు తిరిగి చూడకుండా కర్నూలు జిల్లాలో మీకు అందుకే శోభానాగిరెడ్డి గారు గెలిచారు, కట్సాని రామిరెడ్డి గారిని బనగానపల్లి నుంచి వీరి వర్గం వారు గెలిచారు. అప్పుడు ఆ ఎన్నికలు 2009లో శోభానాగిరెడ్డి గారు గెలిచారు. మీకు భూమానాగిరెడ్డి గారు లోక్సభకు పోటీ చేశారు, అందరూ ఓడిపోయారు, లోక్సభ సభ్యులు అందరూ ఓడిపోయారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆవిడ 2012 ఎన్నికల నాటికి ఆవిడ ప్రజారాజ్యాన్ని వీడి వైకాపాలకు వెళ్ళిపోయారు దంపతులు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఉప ఎన్నికలో ఆవిడ పోటీ చేశారు. ఆవిడేంటి అప్పుడు వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఆవిడకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు అఖిలప్రియ గారి వ్యక్తిగత జీవితంలోకి ఒకసారి మనం తొంగి చూస్తే అంత క్రితమే వీరిరువురికి భార్గవరామ్ గారికి అఖిలప్రియ గారికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళు పరిచయస్తులు, ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే
సామాజిక సమీకరణల దృష్ట్యా కులాలు ఒకటి కాకపోవడంతో అంగీకరించలేదు ఇంట్లో. వెంటనే భూమా అఖిలప్రియకి వివాహం చేసేసారు. చేసిన తర్వాత అఖిలప్రియకు వివాహం అయిపోయింది కాబట్టి భార్గవరామ నాయుడు గారు కూడా మరొక వివాహం చేసుకున్నారు. ఇక్కడ వివాహం అయిపోయింది కాబట్టి తాను వివాహం చేసుకున్నాడు, తప్పేం కాదు. అయితే భార్గవరామ్ కోసం తను ఆ భాగస్వామిని వదిలిపెట్టి విడాకులు ఇచ్చి ఆవిడ వచ్చేసింది అఖిలప్రియ గారు. ఈయన కూడా అర్ధాంగి విడాకులు ఇచ్చారు. ఇచ్చి వీరిరువురు ఒకటి కావాలనుకున్న టైంకి శోభానాగిరెడ్డి గారు ప్రమాదవశాత్తు ఆవిడ మరణించడం 2014 ఎన్నికల్లో. అక్కడ ఆవిడ పేరు మీదే ఎన్నిక జరిగింది. జరిగిన తర్వాత ఆవిడే గెలిచారని చెప్పారు. ఆ తర్వాత అఖిలప్రియకి పోటీ చేయించాలనుకున్నారు. అఖిలప్రియని ఏకగ్రీవంగా, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు పోటీగా ఎవరిని పెట్టల, అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. ఎన్నికైపోయిన తర్వాత ఆవిడ తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశంలోకి వెళ్ళి ఆవిడ రాష్ట్ర మంత్రి కాగలిగారు. తల్లి తండ్రి ఎవరో ఒకరు మంత్రి అవుతారనుకున్నది వారు ఇరువురు కాలేదు, ఆవిడ మంత్రి అయ్యారు. ఈ ప్రమాదం ఏదైతే జరిగి శోభానాగిరెడ్డి గారు మరణించారు, ఆ తర్వాత హఠాన్ మరణం భూమా నాగిరెడ్డి గారు కూడా చెందటం, భార్గవరామ నాయుడు గారు అఖిలప్రియ గారు ఇరువురు భూమా నాగిరెడ్డి గారు ఉండగానే వారు ఇరువురు కలిసి ప్రయాణం చేయడం జరిగింది. వారు ఇద్దరు జీవిత భాగస్వాములుగా. ఇక్కడ ఏమైందంటే ఆర్థికంగా బాగా వెసులుబాటు ఉన్నటువంటి కుటుంబం నుంచి భార్గవరామ నాయుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఆళ్లగడ్డ నంద్యాలలో ఖచ్చితంగా సతీ సమేతంగా వారు పర్యటించాల్సినటువంటి పరిస్థితి. ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం, రెండు సామాజిక వర్గాలు సమన్వయం పొందుతూ ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఆవిడ భూమా అనే గృహనామంతో ఆవిడ పిలువబడుతుందో దానిని వీరి శేఖర్ రెడ్డి గారి కుమారులు బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మరొకరు కావచ్చు, వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈవేళ మద్దూరు వాళ్ళ ఇంటి కోడలు కాబట్టి మద్దూరు అఖిలప్రియ అని పెట్టుకో, భూమా అఖిలప్రియని ఎందుకు పెట్టుకుంటావు అన్నది వీళ్ళ వాదన. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇప్పుడు ఆవిడ ఇష్టపడ్డారు, తను ఇష్టపడ్డారు, ఇద్దరూ కలిసి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. ఆ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి ఆ వ్యక్తిగత జీవితాన్ని బూచిగా చూపించి అక్కడ విమర్శించడం అనేది అది కొంచెం అభ్యంతరకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ ఒక్క కారణాన్ని చూపిస్తూ నువ్వు పలానా వాళ్ళ ఇంటి కోడలివి, నువ్వు పలానా వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అని పదే వేలెత్తి చూపించడం, విమర్శించడం అనేది వాస్తవంగా అది సరైనటువంటి పద్ధతి కాదు ఎవరు చేసినా. ఈవేళ తన చాణక్యాన్నంతా ఆవిడ ప్రదర్శించారు. 2 రోజులుగా ఆవిడ ఎంత పరిణితి చెందారన్నది అసలు రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టడం లేదు, అంత పరిణితి చెందారు ఆవిడ. ఇక్కడ ఏమైంది, బలిజ సామాజిక వర్గం ఇక్కడ మాకు ఏ స్థానము ఎవరు కేటాయించలేదు, ఏ పార్టీ కేటాయించలేదు అనేసి ఆగ్రహోదగ్రులు అయిపోయినటువంటి నేపథ్యంలో గెలుపోవటములు పక్కన పెట్టి భర్త చేత లోక్సభకి నామినేషన్ వేయించింది. నంద్యాల లోక్సభకి చాలా సాహసంతో ధైర్యంతో కూడుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు వారు గెలుస్తారా గెలవరా పక్కన పెడితే ఖచ్చితంగా మీకు తెలుగుదేశం అభ్యర్థి అయితే ఓడిపోవడానికి కారణమైతే అవుతుంది. బైరెడ్డి శబరి, డాక్టర్ ఆఫ్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వారు పోటీలో ఉన్నారు ఎంపీగా. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని నేను భావిస్తున్నాను. దాని దృష్ట్యా ఏంటంటే ఈవేళ లోక్సభకి నామినేషన్ వేయించి అక్కడ ఉన్నటువంటి ఆ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో లేరని కాదు, నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో డోన్లో ఉన్నారు, పత్తికొండలో ఉన్నారు, బలిజలు లేరు. ఈ 2 నియోజకవర్గాలు అత్యధిక శాతంలో కనిపిస్తారు. ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు కనిపిస్తారు నంద్యాలకు వెళితే. వాళ్ళ అహాన్ని ఆవిడ చల్లబరిచారు ఇలా చేయడం వల్ల నామినేషన్. దానివల్ల ఏమైపోయిందంటే ఖచ్చితంగా ఆళ్లగడ్డలో గంగుల విజయేంద్ర రెడ్డి గెలిచేస్తాడు అనుకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి భూమా అఖిలప్రియ గారు తెలియకుండా కంఫర్ట్ జోన్లోకి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి బలిజలందరూ పోలరైజ్ అయ్యారనుకోండి, మనం అఖిలప్రియ గారికి వేయాలి, మన ఇంటి కోడలు అని అనుకున్నారు. నంద్యాలలో వాళ్ళ ఆయనకి వేసేద్దాం అని అనుకున్నారు. ఏంటి పరిస్థితి? చాలా చాకచక్యంతో నామినేషన్ వేయించేసింది. అంటే ముందు ఎటువంటి చడి చప్పుడు అస్సలు లేదు, లేకుండా నామినేషన్ వేయించేసింది. నామినేషన్ వేసి వచ్చిన తర్వాత ఒక భారీ బహిరంగ సభలాగా ర్యాలీలాగా ఆవిడ ప్రసంగించింది భర్త సమక్షంలో. ఒక శివంగిలాగా రెచ్చిపోయింది. ఎటువంటి వ్యాఖ్యలతో చేసింది, ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు వీళ్ళు ఉంటారు. అట్లాగే మెడిసిన్ చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సర్నేమ్ ఏదైతే ఉంటుందో చివరికంటే అదే సర్నేమ్తో కొనసాగుతారు. ఎందుకంటే యాజ్ పర్ రికార్డ్స్ అదే ఉంటుంది సర్నేమ్. పెళ్లి చేసుకున్న స్టడీస్ పరంగా అదే ఉంటుంది. అట్లా ఆవిడ ఏంటంటే నేను భూమా నాగిరెడ్డి గారు అమ్మాయిని, నేను భూమా శోభా నాగిరెడ్డి గారు అమ్మాయిని, భూమా అఖిలప్రియగానే మీకు తెలుసు కాబట్టి ఆ టైటిల్ ఏదైతే ఉందో, ఆ సర్నేమ్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఆవిడ ప్రజలకు చేరువైంది, చేరువవుతోంది. అంటే ఆవిడలో
ఒక లక్షణం అమితంగా రాజకీయ విశ్లేషకులను ఆకర్షించింది. అదేంటంటే ఆవిడ దూకుడు స్వభావం, దుందుడుకుగా ఆవిడ చేసేటటువంటి రాజకీయం. తర్వాత అది వైరు వర్గాలకు మింగుడు పడకపోవచ్చు, ఎందుకంటే వారు వైకాపాలోకి వచ్చి వైకాపాలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయింది అని వైకాపా వాళ్ళు ఇవాళకి ఆవిడని వాళ్ళు వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు. కొన్ని గ్రామాల్లోకి వెళ్ళేటప్పటికి గ్రామస్తులందరినీ రెచ్చగొట్టి ఆవిడని నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆవిడ మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇట్లాంటి అటాకులన్నింటినీ ఆవిడ ఎదుర్కొంటున్నారు. అయినా కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నియోజకవర్గం అంతా ఆవిడ పర్యటిస్తున్నారు. ఇక్కడ ఆవిడ ఈవేళ భార్గవరామ్ చేత ఆవిడ వేయించినటువంటి నామినేషన్ మాత్రం ఒక్కసారిగా మీకు నంద్యాల ఉలిక్కిపడింది. నంద్యాల లోక్సభ నియోజకవర్గం ఉలిక్కిపడింది. ఇక్కడ లోక్సభ ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాల మీద పడుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ, ఫేస్ ఆఫ్ ద ఎనీ కాన్స్టిట్యుయెన్సీ ఎయిదర్ అసెంబ్లీ ఆర్ ఎంపీ సెగ్మెంట్ ఒక ఫేస్, ఒక కమ్యూనిటీ నుంచి ఏ ఫేస్ అన్నా కావచ్చు, ఒక సెక్షను వెయిట్ చేస్తుంది, ఎదురు చూస్తుంది. వాళ్ళల్లో బీసీలు ఉండొచ్చు, లేకపోతే బలిజలు ఉండొచ్చు, లేకపోతే ముస్లిం మైనార్టీలు ఉండొచ్చు. వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు నేనున్నాను అని ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నిలబడితే మాత్రం ఖచ్చితంగా గొప్ప నాయకులు అవుతారు. చరిత్ర వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. కేవలం కాలక్షేపం చేయటానికి, లేకపోతే కొంతమంది ఎలక్షన్ అప్పుడు మాత్రమే కనిపిస్తారు, ఎలక్షన్ తర్వాత మళ్ళీ కనపడరు. ఆ ఎలక్షన్ టైంకి మళ్ళీ లోకల్ ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుంది. అవును. ఆల్రెడీ వాళ్ళు రాజకీయాల్లో ఉండటమే కాదు, ప్రజాక్షేత్రంలో తిరిగిన వ్యక్తులుగా వాళ్ళు ఖచ్చితంగా ఆ పాయింట్ కూడా ప్లస్ అయితే సిచ్యువేషన్ కంప్లీట్ చేంజ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే ఉంటుంది. ఒక్కసారిగా తెలుగుదేశం వాళ్ళ ఆశల మీద వీళ్ళు చల్లేసింది. ఇప్పుడు 29 సోమవారం వరకు కూడా మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఆ రోజు నామినేషన్ వారు వెనక్కి తీసుకుంటారా, ఉపసంహరించుకుంటారా, లేకపోతే పోటీలో కొనసాగుతారా అన్నది మాత్రం నిజంగా రాజకీయ విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు. కొనసాగితే మాత్రం అక్కడ బైరెడ్డి శబరి అసలు ఊరుకోదు. అసలు ఊరుకున్నా ఊరుకోకపోయినా ఇక్కడ అఖిలప్రియ అసలే ఊరుకోదు. ఎవరికి వాళ్ళు చాలా రసవత్రంగా మారింది నంద్యాల లోక్సభలో రాజకీయం, అట్లాగే ఆళ్లగడ్డలో రాజకీయం. ఎవరు ఊహించని రాజకీయం. మొత్తానికి వెనక్కి తీసుకుంటారా అనేది ఇప్పుడు ప్రశ్న. లేదంటే ఓవరాల్గా సినారియో పొలిటికల్ ముఖ చిత్రం మారిపోతుంది. ఇప్పుడు ఆమె ఏంటి, అఖిలప్రియ గారు ఏమనుకుంటున్నారు, నేను గెలవాలంటే నేను ఇటువంటి ఒక నిర్ణయం తీసుకుంటేనే నేను ఇక్కడ గెలుస్తాను అని ఆవిడ ఒక అడుగు 10 అడుగులు ముందుకేసేసి వేసేసింది. తక్కువ టైం ఉంది కదా వేసేసి ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థి ఉన్నారో ఇప్పుడు ఆ అభ్యర్థి పరాజయానికి ఇప్పుడు కారణం అవుతుంది. రేపు ఆవిడ ఓడిపోతే పోచా బ్రహ్మానంద రెడ్డి మళ్ళీ గెలుస్తాడని నివేదికలు చెప్తున్నాయి నంద్యాల లోక్సభ. ఎందుకంటే మొన్న ఆయన గెలిచింది 2019లో 2,50,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడు ఆయన లోక్సభలో. అంత ఆధిక్యత రాకపోయినా ఖచ్చితంగా ఆయన గెలుస్తాడని నివేదికలు తెలియజేస్తున్న నేపథ్యంలో మరింత తెలుగుదేశం ఓట్లకు గండి కొట్టినట్టు అఖిలప్రియ ఇప్పుడు సందేహమే లేదు లోక్సభ పరిధిలో మొత్తంగా. ఓకే, సో మొత్తానికి ఒక పెద్ద ప్లాన్, ఒక స్కెచ్ వేసింది అనేది మాత్రం ఇట్స్ ట్రూ. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ పేరు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఒక యూత్ లేడీ లీడర్గా ఆవిడకు పేరైతే ఉంది. ఇలాంటి విషయాలు చేసి తర్వాత మీకు ఏమైందంటే పివి నరసింహారావు గారు ఇక్కడి నుంచి గెలుపొందారు, నంద్యాల నుంచి గెలుపొంది భూమా నాగిరెడ్డి గారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు నేను అప్పుడే చూశాడు. ఇది భారత ప్రధాని పివి నరసింహారావు గారు భూమా నాగిరెడ్డి శక్తి సామర్థ్యాలు చూసి భూమా నాగిరెడ్డి గారిని ఆయన ఆహ్వానించాడు కాంగ్రెస్ పార్టీలోకి. ఇలాంటి వాడు తెలుగుదేశంలో ఎందుకు ఇక్కడికి రమ్మన్నాడు. ఆయన వెళ్ళకపోగా పివి నరసింహారావు గారు తర్వాత రాజీనామా చేస్తారు కదా, తర్వాత ఆయన ఎక్కడో ఇంకో నియోజకవర్గం తీసుకుని ఈ నియోజకవర్గానికి ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి పివి రంగనాయుడు గారు, మీ వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా లోక్సభలో, వెళ్ళని రంగనాయుడు గారిని పంపించాడు. ఆయన అంత క్రితం ఖమ్మంలో గెలిచారు. ఖమ్మంలో గెలిచిన తర్వాత నంద్యాల వచ్చారు. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. వారు ఆల్ ఆఫీసర్ అని తీసుకొస్తే వారు ఓడిపోయారు, అది వేరే విషయం. అంటే సాంద్రత ఉంది, బలిజల సాంద్రత అక్కడ ఉంది. ఇక్కడ మన ఆళ్లగడ్డ, నంద్యాల, డోను అక్కడ కనిపిస్తారు అనమాట. ఇప్పుడు ఈవిడ వేసినటువంటి పాచిక మాత్రం ఎవరు ఊహించినటువంటి పాచిక. సో మొత్తానికి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆవిడ ప్రయత్నించి ఉంటుంది. నంద్యాల లోక్సభ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగానే భార్గవరామ్ గారిని పోటీ చేయించండి అని ఆవిడ ప్రయత్నించి ఉంటుంది ఇంటర్నల్గా, బయటికి తెలియకుండా. లేదు రెడ్డి సామాజిక వర్గానికే అని చంద్రబాబు నాయుడు గారు అనుంటారు అనేసి బైరెడ్డి వాళ్ళ ఇంట్లో శబరి గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కసారిగా ఇప్పుడు ట్విస్ట్ ఇచ్చింది ఈవిడ. తక్కువ టైం, అతి తక్కువ సమయంలో మరి కనీసం చర్చలు జరగాలి, డిస్కషన్స్ అవ్వాలి, క్లారిటీ రావాలంటే కూడా టైం ఇవ్వలేదు.
నువ్వు ఎంతైనా టైం తీసుకుని 2 రోజుల్లో సమాధానం చెప్పు అన్నట్టు 48 అవర్స్ 72 అవర్స్ కూడా లేదు, 48 అవర్స్ టైం ఇచ్చింది అంతే. 48 అవర్స్లో సిచ్యువేషన్ ఏంటి అనేది మనకు కూడా తెలిసిపోతుంది. బట్ ఈ ట్విస్ట్ మాత్రం ఈ 2024 ఎలక్షన్ పొలిటికల్ హీట్లో ఒక బెస్ట్ ట్విస్ట్. నంద్యాల లోక్సభ నామినేషన్ బద్దూరి భార్గవరామ నాయుడు. సో అదనమాట సంగతి. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ మోనిక. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.